స్కిప్ చేసినావా? ఏమని చెప్పాలి? పెరుగు. ఇదిగో గడ్డల పెరుగు. బిర్యానీ చేసుకుంటున్నాం ఈరోజు మా ఇంట్లో. పెరుగు వేసుకుంటున్నా ఫస్ట్ బిర్యానీ మిక్సింగ్ చేయడానికి. రెండు స్పూన్లు బిర్యానీ పెరుగు మళ్ళీ 2 స్పూన్స్ పెరుగు వేసాను, గడ్డల పెరుగు. తర్వాతకి కారం పొడి వేసుకోవాలి. కారం పొడి 2 స్పూన్స్ వేసాను. 1 స్పూన్ సాల్ట్. తర్వాతకి కొంచెం లైట్గా పసుపు. తర్వాతకి కొంచెం లైట్గా వేసి వేయనట్టు అల్లం. తర్వాతకి ధనియాల పొడి. తర్వాతకి మసాలా. గరం మసాలా. పచ్చిమిర్చి. నెయ్యి లేదు కాబట్టి నెయ్యి స్కిప్ చేశాను. కొత్తిమీర అక్కడ ఉంది, ఇప్పుడు అవసరం లేదు కొత్తిమీర, తర్వాతకి వేసుకోవచ్చు. కలుపుకోవాలి, ఇప్పుడు మిక్స్ చేయాలి. నేను ఆయిల్ వేసుకోవట్లేదు ఎందుకంటే నాకు పెరుగు సరిపోద్ది కాబట్టి నేను ఆయిల్ స్కిప్ చేశాను. ఇలా అవుతుంది కలర్. నేను కలర్ కూడా వేయట్లేదు, ఓన్లీ నార్మల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే చేస్తున్నా, కలర్ కూడా వేయట్లేదు. మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. స్కిప్ చేయి. ఇటు పొయ్యి మీద నార్మల్ రైస్ పెట్టుకుంటున్నా. ఇది నార్మల్ రైస్ అనేది నార్మల్ పల్క్ వచ్చినప్పుడు మనం తయారు చేసిన ఐటమ్ ఉంది కదా, దాన్ని ఏమంటారు పోపుకి వేసినాక ఈ రైస్ అది ఉడుకుద్ది కదా, ఉడికాక ఈ రైస్ తీసి అందులో వేయాలి. కొంచెం పలుకు రాగానే తీసి దాంట్లో వేయాలి. ఓకేనా? మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాతకి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ రెడ్ కలర్ వస్తాయి కదా, అంటే మరీ బాగా కాదు, కొంచెం నార్మల్గా కలర్ రాగానే తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఈ మెరూన్ కలర్లో వచ్చాయి కదా, మెరూన్ కలర్లో ఉన్న వాటిని ఇప్పుడు బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకుంటున్నాను. చాలు, నాకు దూరగానే, నేను ఎప్పుడైనా దూరగానే చేసుకుంటాను కాబట్టి దూరగానే చేశాను. ఇందులో కొన్ని ఉంచుకుంటున్నాను, ఇందులో కూడా కొన్ని ఉంచుకోవాలి కాబట్టి ఇందులో కొన్ని లైట్గా ఉంచుకున్నాను. ఇప్పుడు మసాలాలు దాల్చిన చెక్క, యాలక్కాయలు, ఆకు, లవంగాలు, జీరా ఇవి వేసుకోవాలి. ఇవి కాస్త వేగగానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్గా గోలుతుంది. గోలాక
చిన్న చిటికెడు పసుపు, పచ్చిమిర్చి గోలినాయి కదా, గోలాక కలిపిన చికెన్ వేసుకోవాలి. కలిపిన చికెన్ ఇప్పుడు వేసుకోవాలి ఇందులో. కలుపుకోవాలి, దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా నూనె అంతటా అయ్యేదాకా మంచిగా కలుపుతూ ఉండాలి. నేను పీసెస్ చిన్నగా తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలానైనా తీసుకోండి, ఓకేనా. నేను పీసెస్ చిన్నగా తీసుకున్నాను. ఇదిగో ఈ సైజులో తీసుకున్నాను నేను పీసెస్, ఈ సైజులో పీస్ తీసుకున్నాను. మీరు పెద్దగానైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఓకేనా. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి, ఒక 2 నిమిషాలు క్యాప్ పెట్టుకుందాం. మూత తీసుకోవాలి, మూత తీసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపాక ఒక 5 మినిట్స్ ఉంచి, మనకి రైస్ చూసారా పలుకిప్పనికి వచ్చేసింది. రైస్ చూడండి పలుకిప్పనికి వచ్చేసింది. ఇంకా దీన్ని బంద్ చేసుకొని 5 మినిట్స్ అయ్యాక ఇందులో వేయాలి. మూత తీసుకున్నాక మళ్ళీ మూత 5 మినిట్స్ తర్వాతకి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం పీసెస్ ఉడికినట్టు అయ్యాయి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందామా, 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసుకుంటాను, మూత తీసాను. వేడి పొగలు కప్పుతుంది ఇందులో నుంచి. ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇందులో. ఇంకా ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇది బంద్ చేద్దాం, రైస్ బంద్ చేసి ఇటు పలుకిప్పింది చూడండి, పలుకిప్పింది. ఈ రైస్ ఇప్పుడు వాటర్ తోటే ఉంటుంది, ఇది వాటర్ తోటి ఉండగానే ఇందులో వేసుకోవాలి. కింద మొత్తం అడగంటుంది కాబట్టి నేను కలుపుకుంటున్నాను, మాడితే మళ్ళీ బాగుండదు కదా, అందుకే నేను కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఈ రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా సైడ్లో కనుక్కుందామా, కొంచెం సైడ్లో కనుక్కున్నాక ఒక నిమిషం చెప్తాను. ఉల్లిపాయ, ఉల్లిపాయ వేసుకున్నాక పుదీనా లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. పుదీనా, లైట్గా కొత్తిమీర, వేసుకున్నాక ఇందులో కొంత రైస్ ఉంది, ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి.
కదా, ఒక 10 minutes తర్వాత చూద్దాం. ఓకేనా? అయింది, మూత తీసుకున్నాం. ఇదిగో గుమ్మగుమ్మలాడే స్మెల్తో సూపర్గా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ట్రై చేయండి, వస్తుంది, చాలా బాగుంటుంది. నేను బిర్యానీలో కలర్ వేసుకోలేదు, నేను కలర్ స్కిప్ చేశాను. నేను ఎప్పుడైనా బిర్యానీ ఇలానే చేసుకుంటాను కాబట్టి మీకు కూడా నేను ఇలానే చూపిస్తున్నాను. నేను కలర్ స్కిప్ చేశాను. మీకు నచ్చితే మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఓకేనా? రైస్ వేసేటప్పుడు కలర్ వేసుకోవాలి. ఓకేనా? బాయ్. బిర్యానీ రెడీ అయింది. బిర్యానీ రెడీ అయింది. దాంట్లకు ఇది, అలాగే ఎగ్స్, లెమన్ అండ్ ఆనియన్ బిర్యానీ. ఓకేనా? బాయ్.